నేనేమంటున్నా మహేష్, చిన్న వ్యవహారాలు చేసే ముందు, రాజకీయం చేసే ముందు కొన్ని ఉంటాయన్నమాట. ఏవి ఒక అడ్డంకులు, ఒక ఆటంకాలు, ఒక మంచి చెడు అని ఉంటుంది. కానీ అప్పుడు బీఆర్ఎస్ నాయకులు అధికారం నుండి అహంకారంతో ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగ వ్యతిరేక పనులు చాలా చేశారు. ఇది కేవలం మచ్చుతుంది మాత్రమే. ఈ చిన్న ముక్క ఇది మీకు కనబడిన చిన్న ముక్క ఫోన్ టైం చాలా కన్నా ముందు ఎన్నో మన కుట్రలు వ్యవస్థ. నేను ముందే చెప్తున్నాను, మీరు బేషరతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ ముందు చెప్పండి. తెలంగాణ ప్రజల యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టింది ఎవరు? అసలు ఎట్లా జరుగుతుంది? రాజకీయ వ్యవహారాలను ఏ విధంగా మూడోసారి అధికారం రావాలి, అధికారానికి వచ్చి మొత్తం తెలంగాణ దోచుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఏదో ఒకటి రాజకీయ వ్యవహారాలు చేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేసి వారి యొక్క వ్యూహాలు పసిగడాలని ఉద్దేశంతో ఇలాంటి చిల్లర మల్లర పనిచినటువంటి ఆ బీఆర్ఎస్ నాయకులకు ఒకటి మాట చెప్తున్నా, మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ముందు మీ నాయకుని అడగండి పోయి ఎందుకు మా ఫోన్ ట్యాప్ చేసి అని చెప్పి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్ లో కూడా ట్యాప్ చేసినట్టు గరణ దొంగలాలు, ఈ చిల్లర్ గాన్లు, ఈ బేఫు గాన్లు, ఈ లోఫర్ గాన్లు తెలంగాణ రాష్ట్ర భవన్ని భారతదేశ స్థాయిలో కూడా ఇబ్బంది పెట్టే విధంగా అప్పుడు ప్రవర్తించారు వీళ్ళు. ఇప్పుడు నేను ఇంటికి వస్తున్నా ముసలివా అంటున్నా ఏమని, ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంది ఆయన అన్నది. నేను ఏం లే అమ్మా, మనం మాట్లాడే ముచ్చట ఇంటరని చెప్పిన. ఏం ముచ్చట్లు అన్ని ఇంటరని చెప్పిన. లే బిడ్డ, నేను ఇప్పుడు ఏమైందంటే మా కొడుకుది, మా కోడలిది, మా అల్లుంది, మా బిడ్డది ముచ్చట్లు మాట్లాడినా అవి ఉన్నారంటే అవి ఉండరని చెప్పిన. అమ్మో అట్లయితే మా ఇంట్లో కొమ్ము ఆరిపోతుంది అన్నారు. ఇంటి గుట్టు బయటకు వస్తుంది అన్నారు. అంటే ఇలాంటి వ్యవహారాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మీరు ఏ విధంగా చెప్తా సమాధానం చెప్పండి. ఇలాంటి చిల్లర వ్యవహారాలు తెలంగాణలో ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్ర ప్రజానికి ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే ఈ నిజాన్ని బయట పెట్టే ప్రయత్నం ఏ నిజాన్ని? మామూలుగా అసలు ఏదైనా అవినీతి జరుగుతుంది. ఏ నిజాం? అధికారులు మేము ఉన్నాం, అప్పుడు అధికారంలో మీరు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షాలు తిరుగుతుంది ఏమన్నా అధికారం. ప్రతిపక్షాలు మేము ఉన్నప్పుడు రాజకీయ వ్యూహంగా వాళ్ళు ఏం చేయాలి అది చెప్పుకోండి. ఫస్ట్ చిల్లరగా మాట్లాడేసి మేము మంచోళ్ళము, మేము పురాణ పురుషులము, మేము నోట్లో ఏలు పెట్టి మేము కొరకలేము, చాలా మా తర్వాత ఏమన్నా ఇలాంటి మాటలు మాట్లాడే ముందు కొంచెం సిగ్గు మాట్లాడండి. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారి కానించి మొత్తం కూడా చాలా మందికి లీగల్ నోటీసులు వచ్చే అవకాశం ఉందన్నారు. పరువు ఉన్న వారికి పరువు నష్టం దావా గురించి తెలుసు, పరువు లేని వ్యక్తులు వారికేం తెలుసు. ఈ కల్వ కుంట్రల కుటుంబము, ఈ కల్వ కుతంత్రాల కుటుంబానికి చెప్తున్నాను. మీకు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళే మిమ్మల్ని అసహించడంగా విరగం తీసుకుంటున్నారు. ఉన్న పరువు తీసుకోకండి. పరువు ఉన్న అనుకుంటే భజన పడుతుంది. మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన ప్రతి మాటని మీకు తెలుసుకోండి. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసే వ్యక్తి మీ ఫోన్ ట్యాప్ చేసి ఇప్పుడు ముందుకు వచ్చి ముచ్చట మాడుతున్నావా? ఎక్కడ నీకు పరువు? కేటీఆర్, నీ పరువు ఎక్కడ ఉంది చెప్పు. పరువు ఉన్న వారికి కదా పరువు దావంటారు. పరువు లేని వ్యక్తివి, ఒక అజ్ఞానివి, ఒక మూర్ఖునివి నువ్వా మాట్లాడేది మహేష్ కుమార్ గారి కోసం. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ కాంగ్రెస్ నాయకులు కొంతమంది భయపడుతున్నారు. దాంట్లో మెట్టి సాయి కుమార్ గారు కూడా అంటే ఈ 2023లో ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి సందర్భం అయితే ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? మన ఫోన్ ట్యాపింగ్ అయితే ఏముంటది అలా, వస్తాము, మాట్లాడతాం, చెప్తాము. మీకు మీలాంటి చిల్లర గాన్లకు సమాధానం చెప్పి సిద్ధంగా ఉన్నాం మేము. మీరు ఫోన్ ట్యాపింగ్ చేసినా కూడా ప్రధానిగా మాకు ఆశ్రయించింది. ఫోన్ ట్యాపింగ్ లేకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ 95 సీట్లపై గెలుస్తుండే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళు చేయకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ 95 పైసీలకు ఛానళ్ళు తెలంగాణ రాష్ట్రంలో గెలిచి అగ్రస్థానంలో ఉండి దేశానికి దిశగా పనిచేస్తుండే. కానీ మిమ్మల్ని చిల్లరగాన్లా కూర్చొని ఫోన్ ట్యాబులు మాటలేసి రాజకీయం చేస్తామంటే అది మీ అజ్ఞానికి కొద్ది ఇష్టం. ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఒక మాట అయితే అన్నారు, రామకోటి అండ్ రేవంత్ కోటి అని. ఏ సందర్భంలో ఆ మాట అనాల్సి వచ్చింది? అంటే ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం వారు రాముని పేరు తలుచుకోకపోవచ్చు కోటి సార్లు, కానీ రేవంత్ రెడ్డి గారి పేరు దాదాపుగా 1 కోటి సార్ల పైన తలుచుకున్నారు. కాబట్టి చెప్పాను, ఉదయం మధ్యాహ్నం సాయంత్రము, అర్ధరాత్రి అపరాత్రి, తెల్లవారుజామున ప్రతిరోజు గత 2017 నుంచి నేటి వరకు ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారి పేరు తలుచుకొని దాదాపు రామకోటికి బదులు రేవంత్ రెడ్డి గారి కోటి అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారి పేరుని కల్వకుంట్ల కుటుంబం దాదాపు 1 కోటి సార్లు పైన తలుచుకున్నది. అన్న చివరిగా మరి ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలు అయితే రాబోతున్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కొంత వ్యతిరేకత వచ్చిందన్నట్లు పబ్లిక్ లో అయితే ఉంది. మరి ఈ సందర్భంగా ఎట్లా ముందుకు వెళ్ళిపోతుంది? ఎట్లాంటి ప్రణాళికతో ముందుకు? స్థానిక సంస్థలు కాంగ్రెస్ పార్టీ క్లీన్జింగ్ చేస్తుంది, 100 పని చేస్తుంది. మీరు ఏమనుకుంటారు? కొంతమంది యూట్యూబ్ లో మాట్లాడేసి, కొంతమంది బీఆర్ఎస్ సోషల్ మీడియా మాట్లాడేసి అయిపోతారు అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి వ్యక్తికి అర్హత గల ప్రతి ఇంటికి చేరుతున్నాయి. అది కాంగ్రెస్ పార్టీ ఘనత. సన్న బియ్యం కావచ్చు, అదేవిధంగా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్ల విద్యుత్ కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, దాదాపుగా ఎన్ని చేసిన ప్రతి వ్యవహారంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తా ఉన్నాం. వారి యొక్క ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘనత.
చెప్పిన పథకాన్ని ఇస్తున్నాం, చేయబోయే పథకాన్ని ఇస్తున్నాం, చెప్పలే పథకం కూడా అమలు చేస్తా ఉన్నాము. అది కాంగ్రెస్ పార్టీ ఘనత. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లా చైర్మన్ మేము కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సోషల్ మీడియా మీ వ్యవహారాలు ఉన్న 1500 కోట్ల డబ్బుతోని అక్రమంగా ఉదాసు మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరైనా వాడు లేడు. తెలంగాణ ప్రజానికి తెలిసిపోయింది. ప్రజాపాలన ద్వారానే రేవంత్ రెడ్డి గారి ద్వారానే తెలంగాణ రాష్ట్ర యొక్క సరాబు అవుతుంది. దేశంలో తెలంగాణ రాష్ట్రం పేరు అగ్రభాగంగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు. నేను ఏమంటున్నా మహేష్, చిన్న వ్యవహారాలు చేసే ముందు, రాజకీయం చేసే ముందు కొన్ని ఉంటాయన్నమాట. ఏవి ఒక అడ్డంకులు, ఒక ఆటంకాలు, ఒక మంచి చెడు అని ఉంటుంది. కానీ అప్పుడు బీఆర్ఎస్ నాయకులు అధికారం నుండి అహంకారంతో ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగ వ్యతిరేక పనులు చాలా చేశారు. ఇది కేవలం మచ్చుతుంది మాత్రమే. ఈ చిన్న ముక్క ఇది మీకు కనబడిన చిన్న ముక్క ఫోన్ టైం చాలా కన్నా ముందు ఎన్నో మన కుట్రలు వ్యవస్థ. నేను ముందే చెప్తున్నాను, మీరు బేషరతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి. తెలంగాణ ప్రజల యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టింది ఎవరు? అసలు ఎట్లా జరుగుతుంది? రాజకీయ వ్యవహారాలను ఏ విధంగా మూడోసారి అధికారం రావాలి, అధికారానికి వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రం దోచుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఏదో ఒకటి రాజకీయ వ్యవహారాలు చేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేసి వారి యొక్క వ్యూహాలు పసిగడాలని ఉద్దేశంతో ఇలాంటి చిల్లర మల్లర పనిచినటువంటి ఆ బీఆర్ఎస్ నాయకులకు ఒకటి మాట చెప్తున్నా, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ముందు మీ నాయకుని అడగండి పోయి ఎందుకు మా ఫోన్ ట్యాప్ చేసి అని చెప్పి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్లో కూడా ట్యాప్ చేసినటువంటి గరణ దొంగలాలు, ఈ చిల్లర గాన్లు, ఈ బేఫు గాన్లు, ఈ లోఫర్ గాన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతదేశ స్థాయిలో కూడా ఇబ్బంది పెట్టే విధంగా అప్పుడు ప్రవర్తించారు వీళ్ళు. ఇప్పుడు నేను ఇంటికా వస్తున్న ముసలం అంటున్నాతో ఏమని, ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంది నాయన అన్నది. నేను ఏం లే అమ్మా, మనం మాట్లాడే ముచ్చోటి ఇంటరని చెప్పిన. ఏం ముచ్చట్లు అన్ని ఇంటరని చెప్పిన. లే బిడ్డ, నేను ఇప్పుడు ఏమైందంటే మా కొడుకుది, మా కోడలిది, మా అల్లుంది, మా బిడ్డది ముచ్చట్లు మాట్లాడినా అవి ఉన్నారంటే అవి ఉండరని చెప్పిన. అమ్మో అట్లయితే మా ఇంట్లో కొం ఆరిపోతుంది అన్నారు. ఇంటి గుట్టు బయటకు వస్తుంది అన్నారు. అంటే ఇలాంటి వ్యవహారాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మీరు ఏ విధంగా చెప్తే సమాధానం చెప్పండి. ఇలాంటి చిల్లర వ్యవహారాలు తెలంగాణలో ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్ర ప్రజానికి ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే ఈ నిజాన్ని బయట పెట్టే ప్రయత్నం అనుకోవచ్చు. ఏ నిజాన్ని? మామూలుగా అసలు ఏదైనా అవినీతి జరుగుతుంది. ఏ నిజాం? అధికారులు మేము ఉన్నాం. అప్పుడు అధికారంలో మీరు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షాలు తిరుగుతుంది ఏమన్నా అధికారం. ప్రతిపక్షాల్లో మేము ఉన్నప్పుడు రాజకీయ వ్యూహంగా వాళ్ళు ఏం చేయాలి అని చెప్పుకోండి. ఫస్ట్ చిల్లరగా మాట్లాడేసి మేము మంచోళ్ళము, మేము పురాణ పురుషులము, మేము నోట్లో ఏలు పెడితే మేము కొరకలేము, చాలా మా తర్వాత ఏమన్నా ఇలాంటి మాట్లాడే ముందు కొంచెం సిగ్గు మాట్లాడండి. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారి కానించి మొత్తం కూడా చాలా మందికి లీగల్ నోటీస్ వచ్చే అవకాశం ఉందన్నారు. పరువు ఉన్న వారికి పరువు నష్ట దావా గురించి తెలుసు, పరువు లేని వ్యక్తులు వారికేం తెలుసు. ఈ కల్వ కుంట్రల కుటుంబము, ఈ కల్వ కుతంత్రాల కుటుంబానికి చెప్తున్నాను. మీకు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళే మిమ్మల్ని అసహించడంగా తీసుకుంటున్నారు. ఉన్న పరువు తీసుకోకండి. పరువు ఉన్న అనుకుంటే భజన పడుతుంది. మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన ప్రతి మాటని మీకు తెలుసుకోండి. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసే వ్యక్తి మీ ఫోన్ ట్యాప్ చేసి ఇప్పుడు ముందుకొచ్చి ముచ్చట మాడుతున్నావా? ఎక్కడ నీకు పరువు? కేటీఆర్, నీ పరువు ఎక్కడ ఉంది చెప్పు. పరువు ఉన్న వారికి కదా పరువు దావంటారు. పరువు లేని వ్యక్తివి, ఒక అజ్ఞానివి, ఒక మూర్ఖునివి నువ్వా మాట్లాడేది మహేష్ కుమార్ గారి కోసము. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ కాంగ్రెస్ నాయకులు కొంతమంది భయపడుతున్నారు. దాంట్లో మెట్టి సాయి కుమార్ గారు కూడా అంటే ఈ 2023లో ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి సందర్భం అయితే ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? మన ఫోన్ ట్యాపింగ్ అయితే ఏముంటది అలా, వస్తాము, మాట్లాడతాం, చెప్తాము. మీకు మీలాంటి చిల్లర గాన్లకు సమాధానం చెప్పి సిద్ధంగా ఉన్నాం మేము. మీరు ఫోన్ ట్యాపింగ్ చేసినా కూడా ప్రధానిగా మాకు ఆశ్రయించింది. ఫోన్ ట్యాపింగ్ లేకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ 95 సీట్లపై గెలుస్తుండే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళు చేయకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ 95 పైసీలకు ఛానళ్ళు తెలంగాణ రాష్ట్రంలో గెలిచి అగ్రస్థానంలో ఉండి దేశానికి దృష్టిగా పనిచేస్తుండే. కానీ మిమ్మల్ని చిల్లర గాన్లా కూర్చొని ఫోన్ ట్యాపింగ్ మాటలు వేసి రాజకీయం చేస్తామంటే అది మీ అజ్ఞానికి కొద్ది ఇష్టం. ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఒక మాట అయితే అన్నారు, రామకోటి అండ్ రేవంత్ కోటి అని. ఏ సందర్భంలో ఆ మాట అనాల్సి వచ్చింది? అంటే ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం వారు రాముని పేరు తలుచుకోకపోవచ్చు కోటి సార్లు, కానీ రేవంత్ రెడ్డి గారి పేరు దాదాపుగా 1 కోటి సార్ల పైన తలుచుకున్నారు. కాబట్టి చెప్పాను, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజామున ప్రతిరోజు గత 2017 నుంచి నేటి వరకు ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారి పేరు తలుచుకొని దాదాపు రామకోటికి బదులు రేవంత్ రెడ్డి గారి కోటి అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారి పేరుని కల్వకుంట్ల కుటుంబం దాదాపు 1 కోటి సార్లు పైన తలుచుకున్నది. అన్న చివరిగా మరి ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలు అయితే రాబోతున్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కొంత వ్యతిరేకత వచ్చిందన్నట్లు పబ్లిక్ లో అయితే ఉంది.
మరి ఈ సందర్భంగా ఎట్లా ముందుకు వెళ్ళిపోతాయి, ఎట్లాంటి ప్రణాళికతో ముందుకెళ్తాయి? స్థానిక సంస్థలు కాంగ్రెస్ పార్టీ క్లీన్ చేస్తుంది, 100 పని చేస్తుంది. ఎట్లా మీరు ఏమనుకుంటారు? కొంతమంది యూట్యూబ్ లో మాట్లాడేసి, కొంతమంది బీఆర్ఎస్ సోషల్ మీడియా మాట్లాడేసి అయిపోతారు అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి వ్యక్తికి అర్హత గల ప్రతి ఇంటికి చేరుతున్నాయి. అది కాంగ్రెస్ పార్టీ ఘనత. సన్న బియ్యం కావచ్చు, అదేవిధంగా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్ల విద్యుత్ కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, దాదాపుగా ఎన్ని చేసిన ప్రతి వ్యవహారంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం. వారి యొక్క ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘనత. చెప్పిన పథకాన్ని ఇస్తున్నాం, చేయబోయే పథకాన్ని ఇస్తున్నాం, చెప్పలే పథకం కూడా అమలు చేస్తా ఉన్నాము. అది కాంగ్రెస్ పార్టీ ఘనత. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లా చైర్మన్ని మేము కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే, ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సోషల్ మీడియా మీ వ్యవహారాలు ఉన్న 1500 కోట్ల డబ్బుతోని అక్రమంగా ఉదాసు మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరైన వాడు లేడు. తెలంగాణ ప్రజానికి తెలిసిపోయింది. ప్రజాపాలన ద్వారానే, రేవంత్ రెడ్డి గారి ద్వారానే తెలంగాణ రాష్ట్ర యొక్క సర్వం అవుతుంది. దేశంలో తెలంగాణ రాష్ట్రం పేరు అగ్రభాగంగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు.